నమస్తే ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కూడా మా పచ్చళ్ళని అమెరికా పంపించేశాను. ఈ కస్టమర్ ఎగ్జిస్టింగ్ కస్టమరే. లాస్ట్ ఇయర్ మేలో పంపించాను. మామిడికాయలు, చింతకాయలు, ఉసిరికాయలు అన్ని రకాల పచ్చళ్ళు కలిపి. ఈసారి ఇంకా మామిడికాయ సీజన్ రాలేదు కాబట్టి చింతకాయ, పండు మిరపకాయ, టమాటో, ఉసిరికాయ పచ్చళ్ళు తీసుకున్నారు. ఆంధ్ర స్టైల్ చింతకాయ పచ్చడిని ఆవిడకి కన్వీనియంట్గా అర్థం అవ్వడం కోసం చింతకాయ దుగ్గు విత్ స్కిన్ అని రాశాను. అలా చింతకాయ దుగ్గు విత్ స్కిన్, చింతకాయ దుగ్గు వితౌట్ స్కిన్, టమాటో పచ్చడి, ఉసిరికాయ పేస్ట్, పండు మిరపకాయ పేస్ట్, ఇలా మొత్తం 9 కిలోల పచ్చళ్ళు తీసుకున్నారు. నేను సింగిల్ లేయర్ ప్యాకింగ్ చేసి మిగతా అంతా ఇంటర్నేషనల్ కొరియర్ వాళ్ళతో ప్యాకింగ్ చేయించాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ కొరియర్కి మిల్క్ వైట్ కవర్ కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్నే వాడుతున్నారు. రూల్స్ చేంజ్ అయ్యాయని చెప్పారు. మీలో ఎవరైనా మీ వాళ్ళ కోసం ఇంటర్నేషనల్ కొరియర్ పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇలాగే రూల్స్ చేంజ్ అయ్యాయి అంటూ ట్రాన్స్పరెంట్ కవర్ పెట్టారా? ప్లీజ్ నాకు చెప్పండి. ఏ ఆర్డర్కైనా కూడా పచ్చడి ధర మరియు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాను. ప్యాకింగ్ ఛార్జెస్ అంటూ తీసుకోను. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అయినా సరే, లోకల్ ప్యాకింగ్ అయినా సరే. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఫిక్స్డ్గా ఉండవు. ఒక్కో నెల ఒక్కో విధంగా చెప్తుంటారు వాళ్ళు. అందుకే నేను అవి అనౌన్స్ చేయలేను. మీకు కూడా ఇలా మా పికిల్స్ కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.